శ్రీమద్భాగవతము చతుర్థ స్కందము రహస్య ప్రకాశంలోని 772వ పద్యానికి మనం వివరణ చెప్పుకుంటున్నాము. పురంజనుడు వేటకు వెళ్ళాడు. అంటే పట్టమహిషిని పిలిచి వేటకు వెళ్ళాడు. పట్టమహిషి అంటే ఎంతో అనురాగం. అలా విడిచి వెళ్ళడానికి అంతకన్నా ఇష్టమైన వినోదం వేట. ఇక్కడ సాధు స్వభావం కోరేవారు శాస్త్ర సమ్మతమైన కాకుండా కూడా ఆసుర ప్రవర్తనం అవలంబించకూడదు అని చెప్తున్నారు. ఆసురీ వృత్తి అంటే తనకన్నా ఇతర జీవులపై విజృంభించి హాని చేయడానికి ఇష్టపడడం. అలా చేయకూడదు. వేట అంటే జంతువుల వెంటబడి చంపడానికి తరమడం. జీవుడు ఇంద్రియాలుగా బాహ్య విషయాల వెంట తృష్ణతో పరిగెత్తడమే వేట. పట్టుదలలు, విరోధాలు అన్న మాట నిలబెట్టుకోవడానికి చేసే దుష్కార్యాలు. ఇతరులపై పోటీతో చేసే ప్రజ్ఞలు, వారిని సమర్థించుకోవడానికి ఆస్తిపాస్తులను ఆర్జించుకునే ప్రయత్నంలో చేసే అన్యాయాలు, మత కలహాలు, రాజకీయ కుతంత్రాలు, వర్గ పోరాటాలు, దేవుడున్నాడనో లేడనో వాదించడాలు, కొట్టుకోవడాలు, శాస్త్ర చర్చలలో ఖండన మండనాలు, ఇతరులను జయించే బుద్ధి మున్నగనవన్నీ పురంజనుని వేటగా ఇందులోని అంతరార్థంగా చెప్తున్నారు. విందలి వేదార్థం. జీవి ఈ ప్రయత్నాల్లో తాను కోల్పోయి ఇతరమనే తృష్ణ వెంటబడి తరుగుతూ ఉంటాడు. ఇక జీవితము తన అధీనం కాక తృష్ణకు అధీనమైపోతుంది. పరిమితిని దాటిన వేగంతో నడుపువాని కారు తన అధీనం కాక వేగం యొక్క అధీనంలో నడుస్తుంది. అలాగే జీవి ఈ తృష్ణతో నిస్సహాయుడవుతాడు. దానితో బుద్ధినాశము, తాను పతనం చెందడం జరుగుతుంది. విడువరాని పట్టమహిషిని విడిచి పురము వెలువడెను అని చెప్పబడింది. భార్య వలె తోడుగా ఉండే బుద్ధిని కోల్పోయి జీవుడు క్రూరుడై నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడమే ఇక్కడ సూచించబడింది. అన్నదమ్ములు న్యాయస్థానానికి పోయి ఒకరినొకరు నాశనం చేసుకోవడము, ఒకే కుటుంబంలోని వారు మాట్లాడుకోవడం మాని విరోధమే జీవితంగా గడిపి చనిపోవడం మనం చూస్తూ ఉన్నాము. ధాన్యము కుప్పలు, గృహములు తగలబెట్టుకోవడాలు, హత్యలు చేసుకోవడము నీచులకు సంసారబద్ధుల నడుమ కనిపిస్తూనే ఉంటున్నాయి కదా. ఇచ్చట మృగాలను వేటాడి చంపడాన్ని కూర్చిన ధర్మచర్చ కూడా చేయబడింది. ఇందులో గూఢార్థాలున్నాయి. రాజులు వినోదార్థం వేటాడవచ్చు. ఇచ్చట రాజులంటే ఇంద్రియాలపై, మనస్సుపై అధికారము కలవారు లేక జితేంద్రియులు. రాజు అంటే ఇంద్రియాలను జయించినవాడు. అట్టివారు ఆహారార్థమై జంతువులను చంపి తింటే తప్పులేదు. వారు దేహరక్షణ కోసమే కానీ రుచి కోసం తినరు. తన దేహాన్ని రక్షించుకోవడం కోసం ఆకలి నుంచి తినచ్చు. రాగద్వేషాలతో వేటాడకూడదు. ఇంద్రియ జయము చేతకానివాడు రాగద్వేషాలకు అధీనుడైపోతాడు. అతడు జంతువులైనను చెట్లనైనను మనుష్యులైనను చంపడంలో తన సదుపాయము కానీ పగ తీర్చుకోవడం కానీ కారణమై ఉంటుంది. కనుక దానికి కర్మ బంధం అవుతుంది. అది నిషిద్ధము. శ్రాద్ధ దినములందు శ్రాద్ధ కర్మ కోసం మేధ్యములైన పశువులను కావలసినంత వరకు మాత్రం చంపచ్చు. శ్రాద్ధకర్మ అంటే పితృదేవలకై ఆచరించే యజ్ఞం. ఇది సంతతిని కలిగించు దేహధాతువులను శుద్ధి చేయడానికి, వృద్ధి చేయడానికి ఆచరింపబడును. దేహమును పరోపకారమునకును సత్సంతతిని బడియుటకును మాత్రమే ఉపయోగింపగలవారు శ్రాద్ధకర్మలను ఆచరించేవారు. శ్రాద్ధకర్మ అంటే శ్రద్ధతో చేసే మంచి పని, సత్కర్మ. అట్టివారు ప్రత్యేకమైన దినములలో జ్యోతిషాది శాస్త్రాల్లో చెప్పిన విధంగా సత్సంతానానికై భార్య ఎండు గర్భపిండోత్పత్తి చేసి కామమును అనుభవిస్తారు. కానీ కామము కొరకు అనుభవించరు.
వారు పితృదేవతలకు హితముగా తన పితరులకు దేహములు కల్పించినట్టు దీక్ష వహించిన దినాలలోనే జంతువులను వేటాడి తినచ్చు. అందును మేధ్య జంతువులని శాస్త్రములో చెప్పబడిన శ్రేష్టములైన గొర్రె, గుర్రము, మేక, గిత్త, కుందేలు అని వాని మాంసం మాత్రమే తినాలి. ఎంతవరకు ఆహార పరిమితియో అంతవరకు మాత్రమే చంపాలి. వారు ఆ మాంసం రుచిని అనుభవించినను రుచి కోసం తినరు. రుచి కోసం తినేవాడు కుక్కలు, పందులు ముందు నానా జంతువుల్ని వేటాడతాడు. ఆహారం కొరకు కాక వేడుకకు కూడా వేటాడతాడు. అది శాస్త్ర విరుద్ధము. మేధ్య పశువులంటే మేధాశక్తిని వృద్ధి చేసే జంతువులు. యథోపయుక్తముగానే వధింపవలెనంటే ఆహారమునకు కానిచో జంతువును గాని చెట్టును గాని చంపడం శాస్త్ర సమ్మతము కాదు. జ్ఞాని అయిన విద్వాంసుడు శాస్త్రమునకు అంగీకారమైనను కాకున్నను చంపడానికి ఇష్టపడడు. జ్ఞాని కదా, ఆయన శాస్త్రంలో చెప్పారు పర్వాలేదు అనుకున్నా కానీ చంపడానికి ఇష్టపడడు. ఆరోగ్యాది కారణములైన యజ్ఞ విధులలో చంపువాడు శాస్త్రాన్ని ఉల్లంఘించడు కనుక అతనికి రాగద్వేషాదులు అంటవు. ఉదాహరణకు రోగ నివారణకై ఒక శాకాహారిని మాంసం తినుట తప్పదని వైద్యుడు శాసిస్తే తినుటలో తప్పలేదు. లివర్ ఎక్స్ట్రాక్ట్ మొదలగు ఔషధాలకు నిష్టగల శాకాహారి కూడా సేవించవచ్చును. దాంతో రోగికి ఆరోగ్యం చేకూరడం కోసమే. దానితో రోగికి ఆరోగ్యం చేకూరుతున్నదే కానీ జంతువుల లివర్ తినాలని వ్యామోహం పుట్టదు కదా. ఓవల్టైన్ తాగువారికి కోడిగుడ్డు తినాలని అనిపించక్కర్లేదు. ఎవడైనా వైద్యుడు తినమని చెప్పుటకై వేచి ఉంటే అట్టి రోగి తిన్నప్పుడు కర్మబద్ధుడవుతాడు. అప్పుడు అలవాటైందండి తింటానంటూ. అది దుష్కర్మ. వాని స్వభావము పతనము వైపునకు మృగ్గుచున్నది. దానికి మ్రొగ్గని వాడే జ్ఞాని. అలా పురంజనుడా వనమున నలుదెసల పక్షిరెక్కల ఈకలు కట్టిన వాడి అయిన బాణాలను ప్రయోగించెను. కుందేళ్ళు, అడవి పందులు, జింకలు, దుప్పులు, అడవి దున్నలు, ఏదు పందులు, గవయవాలు, ఏనుగులు, సింహాలు, తోడేళ్ళు, పులులు, కోతులు, ఖడ్గముగాలు, మృగాలు మొన్నగును లెక్కలేనని జంతువుల్ని చంపెను. పనికి వచ్చు వానిని పనికిరాని వానిని కూడా దయలేక నిర్భరంగా వేటాడి సంహరించెను. అలసిన వెనక చాలించి తన విడిదికి తిరిగి వచ్చెను. రాజభోగములైన స్నాన భోజనాధికాలని పూర్తి చేసుకుని మిక్కిరి అలసటతో ఉండి కూడా చందనము, పుష్పమాలికలు, వివిధ భూషణాలు ధరించి పరిమళ ధూపాల నడుమ తృప్తితో సంతోషంతో శయనించాడు. మదించిన మన్మధునిచే పీడింపబడి సంభోగ కుతూహలము పొందెను. తన ప్రాణములకు ప్రాణమైన పట్టమహిషి జ్ఞప్తికి వచ్చింది. విరహబాధలో తన చుట్టూ ఉపచారము చేస్తున్న స్త్రీలను చూచి ఇట్లనెను. ఓ కాంతలారా, స్త్రీ జాతికి శ్రేష్టమైనది అభిమానవతి అగు పట్టమహిషి కుశలమే కదా. ఆమె మిమ్మల్ని దయతో చూస్తున్నదా? గృహ సంపదలు ఎన్ని ఉన్ననూ మునిపటి వలె నేడు నా మనస్సుకెక్కటం లేదు. గృహస్థ జీవితం అలవాటైన వానికి తన ఇంట తప్ప ఇతర తావుల్లో కూడా సుఖం అనిపించదు. తల్లి కానీ అనుకూలవతి అగు భార్య కానీ లేనట్టి గృహమేమి గృహమో, అందరి సౌఖ్యాలు ఏమి సౌఖ్యాలు. సద్గుణవతి అగు తల్లి కానీ అనుకూలవతి అగు ప్రియురాలు కానీ లేని ఇంట్లో ఉండడం అంటే చక్రాలు లేని లధంలో కూర్చోవడం. మొదటి నుండి నన్ను దుర్భర బాధా సముద్రమును మునగకుండా నిలిపి సన్మార్గగామి అయిన ప్రజ్ఞను కలిగించి తన నిశ్చలత్వమును నన్ను ఉద్ధరించుతున్న ధర్మపత్ని ఎచ్చటి చరించుతున్నదో తెలియచేయుడు అనగా విని వారందరూ పరిచారికులు ఇట్లా అంటున్నారు. రాజోత్తమ, ఇదిగో ఆమె నీ వెంటనే వచ్చింది. తన కొంగైనను పరుచుకొనక నేలపై పొరలుతూ దుఃఖించుతున్నది. ఏ కారణమని ఇట్లున్నదో మాకు చెప్పటం లేదు. నీవు పోయి చూడుము అని తెలుపగా పురంజనుడు పోయి చూచి మనసున దుఃఖతాపములు పొందెను.
చూచినంత మాత్రమనే ఆమె తనపై ప్రణయకోపం వహించి ఉన్నదని ఆమె చూపులను బట్టి గ్రహించెను. నేర్పరితనముతో బుజ్జగించుచూ మెల్లగా చెంత చేరెను. తన తొడపై కూర్చుండబెట్టుకొని పాదములు స్పృశించుచూ మృదు మధుర భాషణములతో ఇట్లనెను. దాసుల యందు అపరాధము కలిగినచో తమ వారును దయతో యజమానులు కూడా భయంకరముగా శాసించుటకు తెగింపరు. నీ మనస్సులోని కోపం పట్టలేక నీవు కఠినముగా నన్ను ఆజ్ఞాపించినను నాకు సంతోషమే. అది నన్ను అనుగ్రహించుటకే. నేను నీవాడనని జాలి చూపనక్కరలేదు. దోషచిత్తుని, వక్రబుద్ధిని, మదము గలవానిని, రోషము గలవానినిగానే తలపవచ్చును. అయినను క్రమము తెలియని అజ్ఞానిగా జాలి చూపదగును. నీవు నా హృదయమునకు దేవతవు. సరసమై అమృతం వలె నున్న నీ వచన చమత్కార సౌభాగ్యంతో ఇంద్రనీల సమాన కోమలమైన భ్రూ విలాసంతో చక్కగా తొంగిచూచుచున్న చిరునగవుతోడి చూపులతో కులుకుచున్న ముఖపద్మమును ఒక్కమారు పైకెత్తి ఈ దాసుని చూడుము. నీవు వీరపత్నివి, నీకెవరునూ సాటి లేరు. నీ ఎడల ఎవరే అపచారము చేసినను నేను సహింపను. బ్రాహ్మణులు హరిభక్తులు తప్ప మిగిలిన వారెవరైనా నీ ఎడల తప్పు చేసి ఉన్నచో ఎంత వారినైనా శిక్షింతును. 793 పద్యం. నా మనస్సున రోషము పుట్టెనా, ఇక భయపడకుండువాడు ఈ 3 లోకముల యందునూ లేడు. తిలకము ధరింపక మలినమై నిస్సంతోషమైన నీ ముఖమునెన్నడునూ చూడలేదు. మనస్సు వెలికి ప్రకాశింపకుండా రోషపడుచున్న నీకు ముఖమును చూచుట ఇదే మొదటిసారి. కన్నీటితో తడిసిన స్తనమండలము, చక్కని తాంబూలము లేని నీ దొండపండు వంటి పెదవిని చూచి సహింపలేను. దీనికి కారణమేమి? వేటపై మక్కువచే నీకు చెప్పకుండా, నిన్ను వెంట పెట్టకొనకుండా ఇట్లు వచ్చుట తప్పే, కానీ క్షమింప తగిన వాడను కదా అంటున్నాడు పురంజనుడు. ఇక్కడ దీని ఇట్లా అనడంలో అర్థం ఏంటంటే, ఇంద్రియార్థాల వేటపై కుతూహలపడినప్పుడు జీవుడు మనస్సు వెంట, ఇంద్రియాల వెంట, వారి పరివారము ఇంద్రియార్థాల వెంట పడిపోతాడు. తెలియకుండగానే బుద్ధితో సంబంధం విడిచిపెడతాడు. కనుకనే భార్యతో చెప్పక విడిచి వచ్చాడు భార్యని అని వర్ణించబడింది. ఇంద్రియార్థాల వేట వలన జీవుడు అలసిపోతాడు. కామక్రోధాల వ్యామోహాలు, విరహతాపాదులు, రోషాలు, కన్నీళ్ళు మొదలగునవి అనుభూతమవుతాయి. అలసిపోయినప్పుడు దీనతతో బ్రతిమాలవలసి వచ్చుట మున్నగు చిక్కులలో పడతాడు. కానీ జ్ఞప్తికి వచ్చిన వెంటనే అందుబాటులో బుద్ధియోగం ఉంటుంది. ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. అనాదరింపబడిన భార్య తన వెంటనే ఉన్నట్లు వర్ణించినది బుద్ధియోగాన్ని గూర్చియే. బుద్ధి మనం తలుచుకుంటే సరే ఇలా చేసి ఉండాల్సిందే అని మనం బుద్ధిగా అనుకుంటాము. అది ఇక్కడ వర్ణిస్తున్నారు. 795. తన స్త్రీయందు పరవశుడై మన్మథ బాధపడుచున్నవా నా బోటివానికి కర్తవ్యమును ప్రయోజనమును బోధింపకోరకుండుట నీ వంటి ఇల్లాంటరకు తగునా. ఇట్లు భార్యను సమాధానపరిచి మోహపరవశుడై పలికిన పలుకులు విని ఆమె రోషం విడిచి రమణీయ సుకుమారములైన మధుర వాక్యాలతో వాని మనస్సును రంజింపచేసి తన అనురాగమును ప్రకటించెను. మోహపడిన వానికి అనురాగము కానీ మనస్సు రంజిల్లుట కానీ లేదు. బుద్ధిని ఆశ్రయించిన వానికే ఉంటుంది మనస్సు రంజిల్లడం. తర్వాత ఆ మహాదేవి స్నేహంతో అభిలాషతో మంగళ స్నానము ఆచరించాడు. మృదు దుకూల బట్టలు వస్త్రములు ధరించెను. పూలదండలు, చందనము, భూషణాలు అలంకరించుకున్నాను. మోహనమైన ఆకారంతో భర్త ఎదుట నిలబడెను. అతడు సంతోషభరితుడయ్యెను. మోహపరవశుడు చందన పుష్పాదులను వాడుకొన్నను సంతోషపడలేదు. ఎక్కడో మోహం చెందితే చందన పుష్పాలన్నీ సంతోషపెట్టవు. బుద్ధియోగము గలవానికి మాత్రమే ఇంద్రియ సుఖాలు, స్త్రీ పురుష సంబంధం సక్రమ దాంపత్యమై నీతివంతమైన సుఖాన్నిస్తుంది. కృష్ణుడు ఏం చెప్పాడు? ధర్మానికి విరుద్ధము కాని కామము కూడా నా స్వరూపమే అని కదా చెప్పాడు. ఇంకా అభ్యంతర మందిరమున అతడు ఆమెను క్రీడా వినోదములతో గౌరవించెను. అభ్యంతర మందిరం అంటే హృదయమునకు సంకేతం. అచ్చట బుద్ధియోగం అభ్యసించుట క్రీడా వినోదంలాగా ఉంటుంది.
ఒకరినొకరు సరసముగా గాఢముగా కౌగిలించుకుంటే, అంటే హృదయమున జీవుడు బుద్ధితో కలియుట ఇలా ఉంటుంది గాఢ ఆలింగనంలాగా. ఆలింగనము హృదయగతమే కానీ భౌతికము కాదు. వ్యామోహంతో భౌతికముగా ఆలింగనము కలిగినప్పుడు దేహములడ్డం కనుక హృదయగతమైన ఆలింగనము సిద్ధింపదు. కనుకనే భౌతికమైన మానసిక స్త్రీ పురుష సంబంధమున తృప్తిపై కల అభిలాషయే కానీ తృప్తి ఉండదు. తృప్తి కావాలంటుంది కానీ నిజంగా తృప్తి ఉండదు భౌతికంలో. ఈ అభిలాషతోనే దాంపత్యము చేసి వ్యామోహైన జీవుడు చనిపోవును. తృప్తి కలగదు కనుక మళ్ళా భౌతిక సంభోగేచ్ఛ తల ఎత్తుతూ ఉంటుంది. దాంపత్యమును హృదయములు అర్పించుకుంటారు కనుక జీవునిలోనున్న అంతర్యామికి సమర్పితముగా జీవితము మలుపు తిరుగును. అట్టి దాంపత్యమున భౌతిక సౌఖ్యమునకు ప్రాధాన్యం ఉండదు. పరస్పర క్షేమకారణమైన ప్రేమయే ప్రాధాన్యము వహించును. ఒకరికొకరు చేసుకుని సేవయే ఈ దాంపత్యమునకు బాహ్యరంగమగును కానీ సంభోగము కాదు. ఈ అంశమిచ్చట నిరూపించబడినది. భౌతికముగా ఆజన్మాంతము రోగగ్రస్తుడైన భర్తకు అట్టి భార్యకు భర్త చేయునట్టు ఉపచారము వర్షించినట్టి ప్రేమ లోకంలో మనం చూస్తున్నాము కదా. ఇట్టి ప్రేమకు సాధన సోపానముగా మాత్రమే కామము ఏర్పడింది. నర్మగర్భములైన రహస్యార్థాలు గల వాక్యాలతో సంభాషణలు జరిపిరి. ఆమెతో ఎడబాటు వలన కోల్పోయిన వివేకాన్ని మళ్ళా తెచ్చుకుని పురంజనుడు వినోదించాడు. ఈ విధమైన సన్నివేశములతో వారి దాంపత్య జీవితము నడిచిపోవచ్చుండెను. వారి సుఖక్రీడలలో రాత్రి పగలు అనే భేదము లేదు. ఆ చాటుమాటున తనకు తెలియకుండా ఆయుర్దాయము వ్యయమైపోవుట అతడు గమనించలేదు. ఇక్కడ పురంజనుడు వచ్చినప్పుడు 100 సంవత్సరాల పురమును పరిపాలింపము అని ఆమె చెప్పింది. అతడు సుఖముల్లో పడి ఆ మాట మర్చిపోయాడు. ఎంత బుద్ధియోగం ఉన్ననో దేహమునకు ముసలితనము చివరి రోజు ఉన్నదని మర్చిపోకూడదు కదా. దానికి తగినట్లుగా ముందుగా కర్తవ్యాలను నిర్వర్తించుటలో ఏమరుపాటు చెందరాదు. మరచినచో చివరి కాలమున సన్నాహము లేని ప్రయాణంలాగా తడువుకొని బాధపడాల్సి వస్తుంది. 8 కాలక్రమమున అతడు అభిమానమున మునిగి తేలెను. అభిమానం అంటే మీరు నావారు, ఇవి నా వస్తువులు అని నమ్మడం. తన వైభవమునకు తగిన శయ్యాసనాదులచే మాత్రమే అతడు అంగీకరించి సుఖించెను. జీవిత సారాంశాన్ని మరిచిపోయి జీవిత సన్నివేశాలకు ప్రాముఖ్యతనిచ్చాడు. నా పక్క ఎంత సుఖంగా ఉండాలి, నా పరిపెట్లా ఉండాలి అని ప్రాముఖ్యత ఇచ్చాడని అర్థం. ఆమె భుజము తలగడగా లేనిచో నిద్రింపడు. ఇలా ఉండాలని అభ్యాసం చేసి చిక్కుకుంటాడు. కొత్తగా అలవాటు అయిపోయింది, ఇంకా వదిలించుకోలేక క్రమముగా తన పదవికి తగిన మదం ఎక్కింది. రాజు కదా, మదము అహంకారం. అజ్ఞానము చే ఆవరింపబడి స్వస్వరూపాన్ని పూర్తిగా మరచిపోయాను. సహజముగా తాను దేహమునకు అతీతుడను అనే విషయం ఎప్పుడో మర్చిపోయాడు. పట్టమహిషే పరమ పురుషార్థంగా కాలం గడిపాడు. తన బుద్ధికి తోచిన మార్గానికి ప్రాధాన్యమిచ్చాడు. పట్టమహిషే ప్రధానం అనుకుంటే ఆమెతో రమించు కామంచేత మలినమైన చిత్తంతో జీవించడంలో యవ్వన కాలమంతా క్షణంలో సగభాగంలాగా గడిచిపోయింది. ఇక్కడ తన బుద్ధియే పట్టమహిషిగా వర్ణింపబడుట్లో ఒక చమత్కారం ఉంది. పట్టమహిషి అయినను కామమైనను మోహమైనను బుద్ధికి శాసించు బొమ్మలే కానీ వ్యక్తుల దేహాల్లో ఉన్న జీవులు కారు. ఈమె నా భార్యే అనుకుంటే భార్యాత్వం అనే చుట్టరకములోని మధురభావము తన బుద్ధికి సంబంధించిందే కానీ ఆమె దేహానికి సంబంధించింది కాదు. తనకు భార్యయే కానీ ఆమె పుట్టుట చేత భార్య కాదు కదా. పుట్టుక చేత భార్య అయితే ఎవరికైనా ఆమె భార్య అవ్వాలి. ఈ విపత్తు కలగకుండాటికే భార్యాత్వం ఆమె దేహమందు కాక తన బుద్ధి యందు నిలపబడింది. ఇట్లాగే ఎన్ని లక్షల సుఖాలైనను అభిప్రాయాలై బుద్ధి అందే కల్పించుకోబడుతున్నాయి. అవి సుఖమును గూర్చిన అభిప్రాయాలే కానీ అవి సుఖాలు కావని నిరూపించడానికే బుద్ధిని భార్యగా పాత్ర సృష్టి చేసి ఆమె యందు సంభోగ సుఖాలు, మన్మథావస్థలు, శృంగారసానికి సంబంధించిన ఆలంబనాలు, ఉద్దీపనాలు, అనుభవాలు, సంచారీ భావములు, సాత్విక భావాలు స్థాయీ భావమున సిద్ధింపచేయక ఇందలి కవి అయిన నారదుడు ఎత్తి కూలద్రోసెను.
ఎన్ని రసభావాలు పోషింపబడినా కూడా నాయిక యొక్క వ్యక్తి కాక బుద్ధికి సంకేతం ఒకటి చేయిచ్చట పోషింపబడినది రసాభాసమే కానీ శృంగార రసము కాదు. ఋషిప్రోక్తాలైన ఇట్టి కథలను ఆదర్శంగా తీసుకుని తర్వాత కవులు తమ కావ్యఘట్టాలలో ఇట్టి మార్గాలని అనుకరించారు. అల్లసాని పెద్దన తీర్చిదిద్దిన వరూధిని ప్రవరాఖ్యుల ఘట్టమున గాని విక్రమోరస్యమునందు కాళిదాసు పోషించిన పురూరవుని విరహము కానీ రసాభాసమే కానీ రసము కాదు. అట్లు కాక కేవల సంభోగ శృంగారం పోషించిన విజయ విలాసము, రాధికా సాంతనము, తారా శశాంక విజయం మొన్నగు వారిలో ఎంత ప్రయత్నించినా ఆ కవుల కృషి వ్యర్థమైపోయి తప్పుడు కావ్యాలుగా మారిపోయాయి. భౌతిక శృంగారం అనున్నది కుందేటి కొమ్మువలే దుర్లభమే కానీ సత్యము కాదు. శృంగారం జీవునకు సంబంధించిన జీవేశ్వరుల దాంపత్యమే కానీ భార్యాభర్తల దేహముల నడుమ జరిగిన ఘర్షణము కాదు. దేహములు జడములు కదా. ఇంత మాత్రము గ్రహింపలేని కవులందరూ భూత కవులుగానే మిగిలిపోయారు. ఈ కవులు శాస్త్రకారులైనను చౌకబారు ముదురు వర్ణలతో శృంగారానికి ధ్వనికి ఉదాహరణలిచ్చి మాలిన్యం చెందారు. ధ్వన్యాలోకము రచించిన ఆనందవర్ధనుడంతటి వాడు కూడా జార స్త్రీ పురుష చమత్కార సంభాషణలను ఉదాహరించి ధ్వని అని పేర్కొనుటకు సిగ్గుపడలేదు. భౌతిక శృంగారాన్ని పోషించి ఆభాసము చేసి భగ్నం చేయడంలో పరమార్థాన్ని కావ్యమున ప్రతిపాదన చేయగల సామర్థ్యము నారదుడు పెట్టిన భిక్ష, వ్యాసుడు లోకానికి నేర్పిన కావ్య వైభవము. దీని పరిపూర్ణతను గూర్చి దశమస్కందంలో శృంగార ఘట్టాల్లో వివరింపబడుతుంది. మనం దశమస్కందం చెప్పుకున్నాము కదా, ఇక్కడ వివరింపబడుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్.